అందరికీ నమస్తే అండి. మధ్యాహ్నం ఒక ట్వీట్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సరే అది నిజమో కాదో చెక్ చేయడానికి నేషనల్ మీడియాలో వార్తలు కూడా చూసా. నిజమే. అదేంటంటే మన దేశంలో అక్షరాస్యత శాతం అంటే లిటరసీ రేట్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే, కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగువన ఉంది, అంటే చివరి స్థానంలో ఉంది. ఖచ్చితంగా తలదించుకోవాల్సిన అవసరం. మన రాష్ట్రంలో తెలివైన వాళ్ళు ఎక్కువ, మేధావులు ఎక్కువ. కానీ ఏమైపోతున్నాం? ఈ తెలివితేటలన్నీ ఏమైపోతున్నాయి? మన మాటకారితనం అంతా ఏమైపోతుంది? మన మేధావితనం అంతా ఏమైపోతుంది? కుళ్ళు రాజకీయాలు, పనికిమాలిన కరప్షన్, అవినీతి, ఒకడి మీద ఒకడు కుట్రలు చేసుకోవడం, కులం పేరుతో కొట్టుకోవడం, కొత్తగా మతం పేరుతో చీలిపోవడం, ఇలాంటి పనికిమాలిన దానికి పెట్టే టైము మన భావితరాలని చదివించడం మీదనో, ఉన్నత చదువులు చదువుకోవడం మీదనో, రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మీదనో లేదు అనడానికి మరోసారి చాలా స్పష్టమైన ఉదాహరణ. అసలు చాలా షాక్ అనిపించింది. నిజమా కాదని చాలాసేపు చాలా వెబ్సైట్లో చెక్ చేశాను. ఈ టేబుల్ నిజమా, ఈ టేబుల్ నిజమా అని. అరే బీహార్ కంటే మనం లాస్ట్లో ఉండడం ఏంటండి? ఉత్తరప్రదేశ్ కంటే మనం లాస్ట్లో ఉండడం ఏంటండి? అసలు అంటే గ్రోత్ లేదు, అక్షరాస్యతలో మన రాష్ట్రంలో గ్రోత్ లేదు అనేది చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు పక్కన టేబుల్ చూడండి. మన దేశంలో మిజోరాం టాప్లో ఉంది, హయ్యెస్ట్ అక్షరాస్యత శాతం 98.2%. లక్షద్వీప్ తర్వాత 97.3%, నాగాలాండ్ 95.7%, కేరళ 95.3%, మేఘాలయ 94.2%, త్రిపుర 93.7%, చండీగఢ్ 93.7%, గోవా 93.6%, పుడుచ్చేరి అంటే పాండిచ్చేరి 92.7%, మణిపూర్ 92%. ఇవన్నీ కూడా టాప్ 10. ఇక వర్స్ట్ 10 చూసుకుంటే వర్స్ట్ లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్. 72.6% అక్షరాస్యత మన రాష్ట్రంలో. సిగ్గుతో తల దించుకోవాలి తెలుసా? మన రాష్ట్ర పాలకులు, మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర మేధావులు మొత్తం అందరూ కూడా, ఇంక్లూడింగ్ మీడియా కూడా. ఎక్కడో ఎవడో కొట్టుకుంటే, ఎక్కడో ఎవడో కులం పేరుతో దూషించుకుంటే, ఎక్కడో ఎవడో కేసులు పెట్టుకుంటే, ఎక్కడో ఎవడో ఇల్లీగల్ వ్యవహారాలను నడిపిస్తే వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ అసలు అక్షరాస్యతలో ఎందుకు వెనకబడిపోతున్నామని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పెట్టుంటే బాగుండేదేమో. 72.6% మన అక్షరాస్యత శాతం. బీహార్ మన మీద బెటర్ అండి, 74.3%. మధ్యప్రదేశ్ 75.2%, జార్ఖండ్ 76.7%, తెలంగాణ 76.9%, ఉత్తరప్రదేశ్ 78.2%, ఛత్తీస్గఢ్ 78.5%, లడఖ్ 81%, జమ్మూ అండ్ కాశ్మీర్ 82%. ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకసారి పాత లెక్కలు చూస్తే ఇప్పుడు మిజోరాం ఎక్కడో టాప్లో ఉంది, గోవా టాప్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ మన మీద బెటర్ పొజిషన్లో ఉంది, చండీగఢ్ మన మీద బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇవన్నీ స్టార్టింగ్లో చూసుకుంటే 1961 నాటికి మన రాష్ట్ర మీకు 1961, 1971 ఆ టేబుల్ కూడా పెడుతున్నాను చూడండి. 1961 నాటికి మన రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 21.19. అదే టైంకి జమ్మూ అండ్ కాశ్మీర్ 12.95%, రాజస్థాన్ 18.12%, ఛత్తీస్గఢ్ 18.14%. వీళ్ళందరూ కూడా మనకంటే దిగువనే ఉన్నారు. అలా 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 పెరుగుతూ వచ్చేసరికి 2001 సంవత్సరం వచ్చేసరికి 2001 నాటికి ఆంధ్రప్రదేశ్ 60.47% అక్షరాస్యత. 60.47 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి. సో అప్పుడు జమ్మూ కాశ్మీర్ 55.52% అక్షరాస్యత. జమ్మూ అండ్ కాశ్మీర్ 2001 నాటికి అంటే 25 ఏళ్ల కిందట కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ మన మీద లిస్ట్లోనే ఉంది. అలాగే బీహార్ కూడా 2001 నాటికి బీహార్ కూడా అక్షరాస్యత ఒకసారి చూసుకుంటే 47% మాత్రమే 2001 నాటికి. మనం 60%కి పైగా ఉన్నప్పుడు బీహార్ 47% ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ 55% ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలే కాదు, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కడికో వెళ్ళిపోయాయి. మనం మాత్రం అక్కడే ఉండిపోయాం. 2001 నాటికి మన రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 60.7%, 60.5%. 2011 నాటికి మన రాష్ట్రంలో అక్షరాస్యత 67%. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అక్షరాస్యత 72.3%. ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలా వద్దా? మనతో ఉన్న ఇతర రాష్ట్రాలన్నీ కూడా మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. సరే గొడవ పడితే పడతారు. బీహార్లో లేవా క్రైమ్స్, లేవా రాజకీయం, లేదా చెత్త రాజకీయం, లేదా
మతాల గొడవలు లేవా? కానీ వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో లేవా, రాజస్థాన్లో లేవా, జైపూర్లో లేవా? ఎక్కడ లేవు చెప్పండి. దేశం మొత్తం రాజకీయం ఉంది, చెత్త రాజకీయం ఉంది, వరస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, దేశం మొత్తం కరప్షన్ ఉంది. కానీ మనం రాజకీయంలోనో కరప్షన్లోనో కులాల గొడవల మీదనో ఈ పనికిమాలిన వ్యవహారాల మీద దృష్టి పెట్టి పిల్లల్ని చదివించడంలో, భావితరాలను చదివించడంలో, మనం చదువుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. చూడండి ఎంత చెత్తగా ఉందో తెలుసా. అసలు అది చదివిన వెంటనే 1-2 సార్లు నేను చెక్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ కూడా మధ్యాహ్నం 1-2 పెట్టారు, ఆ లింక్ పెట్టారు, ట్విట్టర్ లింక్. నేను ట్విట్టర్ చూశాక ఇండియన్ ఎక్స్ప్రెస్, నేషనల్ మీడియాలో ఆర్టికల్స్ చూసా. ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాల్సిందే అనిపించింది. దీనికి కారణం ఏంటంటే 2001 నుంచి మనం పరిశీలిస్తే అంతకుముందు రాజకీయాలు ఉండేవి కాక, కానీ 2001 తర్వాత ఈ కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, ప్రతి ఎన్నికకు కూడా రాజకీయ కుట్రలు ఎక్కువైపోవడం, కరప్షన్ ఎక్కువైపోవడం, అవినీతి పరులు, పొలిటికల్ కరప్షన్ పెరిగిపోవడం, చైతన్యం పెరిగిపోవడం. రాజకీయ చైతన్యం ఉండడంలో తప్పులేదు, కానీ చదువులో ఏమైంది, తెలివితేటల్లో ఏమైంది? ప్లస్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇంకెక్కడికో వలస వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇప్పుడు మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉద్యోగం ఇక్కడ చేయట్లా, చెన్నై వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, లేదా చాలామంది యూఎస్ వెళ్ళిపోతున్నారు. మన రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 10 లక్షల మంది బయటే ఉన్నారు. సో వాళ్ళ పిల్లలందరూ బయటే పౌరసత్వం తీసుకొని బయట చదువుకుంటున్నారు. సో ఇంకా అక్షరాస్యత ఇంక మన దగ్గర ఎక్కడ పెరుగుద్ది? వలసలు పెరుగుతున్నాయి. సో ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? పైగా మనం చదువుల కోసం ఈ ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంక్షేమ పథకాల కోసం ప్రతి బడ్జెట్లో 25,000 కోట్లు ఖర్చు పెడతాం మనం, ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా కనీసం 25,000 కోట్లు ఖర్చు పెడతాం. అంటే సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, స్కూల్స్ బాగు చేయడానికి కావచ్చు, పిల్లలకి ఏదో కానుకలు ఇవ్వడానికి కావచ్చు, మనం ఖర్చు పెడుతున్న సొమ్ము ఇది. దేశంలో ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్న, బడ్జెట్ ఎక్కువ పెడుతున్న టాప్ 5 రాష్ట్రాల్లో మనం ఉన్నాం. కానీ అక్షరాస్యతలో ఎక్కడో దిగువన ఉన్నామన్నమాట. ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలా లేదా? మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పిల్లల చదువుల కోసం మనం ఎంత పెడుతున్నామే, కానుకలను ఇస్తున్నాము, అమ్మఒడి ఇస్తున్నాము, ఇప్పుడేమో తల్లికి వందనం అంటున్నారు, ఇన్ని పథకాలు ఇస్తున్నారే, మరి ఏమైపోతుంది? ఈ పథకాలన్నీ ఏమైపోతున్నాయి? ఎందుకని అక్షరాస్యత శాతం పెరగట్లా? ఎక్కడ డెడికేషన్ లేదు, నిజాయితీ లేదు, రాజకీయాల్లో లేదు, పరిపాలనలో లేదు. అందుకే ఈ వర్స్ట్ ఇలా తయారవుతుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న పాలకులకు సవాల్, 2031 నాటికి పరిస్థితి ఏమైనా చేంజ్ చేస్తారా లేదా? అట్లీస్ట్ 5 స్థానాలు మెరుగుపడితే కొంచెం తలెత్తుకోవచ్చు. టాప్ 10లో ఉండాలండి ఎప్పుడైనా సరే. కేరళ, మిజోరం ఈ రాష్ట్రాలు ఎక్కడైతే టాప్ 10లో ఉన్నాయో మనం కూడా టాప్ 10లో ఉంటే కాస్తనే బాగుంటుంది. ఎందుకంటే దేశం మొత్తం మీద మనం సగర్వంగా చెప్పుకుంటాం, మనం తెలుగు వాళ్ళం, మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళమని. తీరా చూస్తే మనకు రాజధాని లేదు, ఇదిగో అక్షరాస్యత లేదు, ఏమీ లేదు.